నమస్తే. ఐపీఎల్ 2025కి ఆల్మోస్ట్ మార్చిలో జరగనుంది. దానికోసం ఐపీఎల్ జట్లన్నీ కూడా సిద్ధమవుతా ఉన్నాయి. ఏ జట్లలో ఏ ప్లేయర్స్ ఉన్నారు, ఈ మెగా వేలంలో ఎవరికి ఎక్కువ ధర పలికింది, ఎవరిని ఇప్పుడున్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో కీలకంగా ఆడేటువంటి ప్లేయర్స్ కూడా ఆయా సంబంధించినటువంటి మేనేజ్మెంట్లు, జట్ల మేనేజ్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కొంత మొగ్గు చూపినట్టుగా అర్థమవుతా ఉంది. అంటే గతంలో కప్పును అందించినటువంటి ప్లేయర్లు సైతం వాళ్ళు అన్సోల్డ్గా మిగిలిపోయారు. చాలామంది భారత ప్లేయర్లు రికార్డు స్థాయిలో మరి ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు రిషబ్ పంత్ ఎప్పుడు ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో కనీ వీరి ఎరగనిటువంటి రీతిలో రిషబ్ పంత్ 27 కోట్ల రూపాయలకు మరి సొంతం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లక్నో సూపర్ జైంట్స్. లక్నో 27 కోట్లకి ఆయనను సొంతం చేసుకుంటే, మరో పక్కన శ్రేయస్ అయ్యర్ని 26.75 లక్షలు, అంటే దరిదాపుగా రిషబ్ పంత్ కంటే కేవలం 25 లక్షలు మాత్రమే తక్కువ. అంటే ఇద్దరు భారత ఆటగాళ్ళని, ఒకరేమో లక్నో రిషబ్ పంత్ని సొంతం చేసుకుంటే, ఇంకొకరేమో ఇక్కడ ఉన్నటువంటి రిషబ్ పంత్ని లక్నో సొంతం చేసుకుంటే కోల్కతా శ్రేయస్ అయ్యర్ని వాళ్ళ జట్టులోకి తీసుకోవడం జరిగింది. సరే, ఈ సంబంధించినటువంటి మరి కాసేపట్లో ఈ యొక్క ఐపీఎల్ 2025కు సంబంధించినటువంటి యాక్షన్ ముగియబోతా ఉంది. ఆ సంబంధించినటువంటి దాంట్లో ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, ఆయా జట్లలో ఉన్నటువంటి బలాలేంటి, ఆయా జట్లలో ఉన్నటువంటి బలహీనత ఎంత. ఇప్పటికే ఐపీఎల్ అంటేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అటువైపు చూస్తూ ఉంటాయి. ఇండియన్ ప్రీమియర్ లీగు దాంట్లో ఆయా సంబంధించినటువంటి జట్లలో ఉన్నటువంటి ఆటగాళ్ళంతా కూడా ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. ఎందుకంటే ఐపీఎల్లో వాళ్ళకు వచ్చేటువంటి డబ్బులు అధికంగానే ఉంటాయి, అంతేకాకుండా వాళ్ళకు వచ్చేటువంటి పేరు సైతం కూడా అలాగనే ఉంటుంది. అంటే ఒక్కసారి ఐపీఎల్లో మెరిసిందంటే, ఐపీఎల్లో రాణించిందంటే వాళ్ళ భవిష్యత్తు ఇక బంగారు బాట అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాంట్లో మనం పోయినసారి చూడొచ్చు, కోల్కతా, హైదరాబాద్ అండ్ కోల్కతా ఫైనల్లో తలపడితే విన్నర్గా కోల్కతా, రన్నరఫ్గా హైదరాబాద్ ఉన్నది. సో గతంలో మొన్న జరిగినటువంటి ఆ 2023-24 సంబంధించినటువంటి ఐపీఎల్లో కోల్కతా తరపు నుంచి కోల్కతాకి కెప్టెన్గా వహించినటువంటి శ్రేయస్ అయ్యర్ మరి కోల్కతా నైట్ రైడర్స్ మరోసారి ఆయనను తీసుకునేందుకు వెనుకడుగు వేయడం జరిగింది. ఆయనను 26.75 లక్షలకి ఇప్పుడు పంజాబ్ ఆయనను సొంతం చేసుకోవడం జరిగింది. రిషబ్ పంత్ గతంలో ఢిల్లీ కావడం జరిగింది. ఇప్పుడు ఆయనే లక్నో సూపర్ జైంట్స్కి ఆయనే మరి కెప్టెన్సీ, ఆయన కూడా కెప్టెన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో ఆయనను కొనుగోలు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో రిషబ్ పంత్ మళ్ళీ క్రికెట్ ఆడతాడా అన్నటువంటి అనుమానాలు అందరిలో ఉండేది. ఎందుకంటే ఆయనకు యాక్సిడెంట్ అయిన తర్వాత, కారు యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇండియా జట్టులోకి తిరిగి రావడం, మొన్న జరిగినటువంటి 2023-24లో ఐపీఎల్లో రాణించడం, దాని తర్వాత ఇప్పుడు మరి చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరిగినటువంటి రీతిలో 27 కోట్ల రూపాయలకి లక్నో సొంతం చేసుకోవడం, ఇదంతా కూడా రిషబ్ పంత్కి ఆయనకు నిజంగా కూడా ఆయన మళ్ళీ కోలుకొని ఇటువంటి సంబంధించినటువంటి ఈ క్రికెట్ చాలా పోటీ ఉంటుంది. క్రికెట్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, అయినప్పటికీ కూడా రిషబ్ పంత్ మళ్ళీ తిరిగి తన ప్రతాపాన్ని, తనకు సంబంధించినటువంటి సత్తాను చాటేందుకు ఐపీఎల్ 2025లో అత్యధిక రేట్ తోటి సొంతం చేసుకున్నటువంటి లక్నోకి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతా ఉన్నాడు. ఒకసారి సంబంధించినటువంటి జట్ల బలాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు అయితే దర్దాపుగా మెజార్టీగా ఒక్కొక్క సంబంధించినటువంటి జట్టు ఇప్పటికే వాళ్ళ సంబంధించినటువంటి టీంను రెడీ చేసుకోవడం జరిగింది. ఇంకా కొద్ది మొత్తంలో మాత్రమే ఒక్కొక్క జట్టు దగ్గర 5 కోట్ల నుంచి 8 కోట్లు ఇట్లా కొంత డబ్బు మిగిలిపోయింది. ఎవరైనప్పుడు కూడా ఆయా జట్లు ఈ 10 జట్లు ఈ సంబంధించినటువంటి ఐపీఎల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఒక్కొక్క సంబంధించినటువంటి జట్టు 18 నుంచి 25 మంది ప్లేయర్లను తీసుకోవాలి. 18 ఖచ్చితంగా మినిమం ఉండాలి, మ్యాక్సిమం 25 మంది ఈ మధ్యలోనే ఉండాలి. విదేశీ ప్లేయర్లు కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఈ యొక్క 18 నుంచి 25 ప్లేయర్స్లో 6 ఖచ్చితంగా విదేశీ ప్లేయర్లే ఉండాలి. ఆయా సంబంధించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ ఉండాలి. ఒకవేళ ఆట ఆడేటప్పుడు అంటే క్రికెట్ టీంలో 11 మంది ఆడతారు. ఆ 11 మందిలో ఉన్నటువంటి ఆ జట్టులో
నలుగురు ఖచ్చితంగా కూడా విదేశీ ప్లేయర్లను ఆడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక కీలకమైనటువంటి విషయానికి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వచ్చినట్టయితే దాంట్లో ధోనికి ఎనలేనటువంటి అనుబంధం చెన్నై సూపర్ కింగ్స్కి. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఆయనే అంటిపెట్టుకోవడం జరిగింది, కానీ ఆయన బెంచ్ మీదనే ఉండేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. సరే, దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలని మనకు సంబంధించినటువంటి సత్యబాబు గారు స్పోర్ట్స్ ఎనాలిస్టు ఒకసారి మాట్లాడదాం ఆయనతో. అసలు ఏంటిది జట్లకు సంబంధించినటువంటి బలాలేంటి, బలహీనతలు ఏంటి, అసలు ఇప్పుడు ఏ టీము బలంగా ఉంది, ముఖ్యంగా మన సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి విషయానికి వద్దాం. హైదరాబాద్లో ఉన్నటువంటి గతంలో కూడా హైదరాబాదు చాలా పటిష్టంగా ఉండేది. ఈసారి హైదరాబాదే కప్పు కొడుతుంది కావచ్చు అని చెప్పేసి అనుకోవడం జరిగింది, కానీ చివరి నిమిషంలో ఫైనల్ దానికి వెళ్ళడం జరిగింది. కప్పు మాత్రం గెలుచుకోలేకపోయింది. కోల్కతాకు సంబంధించినటువంటి టీము మొన్న సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈసారైనా మళ్ళీ హైదరాబాద్ సొంతం చేసుకుంటుందా? గతంలో డేవిడ్ వార్నర్ని ఇప్పుడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు డేవిడ్ వార్నర్ని ఏ టీం కూడా కొనుగోలు చేయలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ టీంతో డేవిడ్ వార్నర్కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి హైదరాబాద్ సంబంధించినటువంటి టీంకి ఒకసారి 2016లో అనుకుంటా 2016లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలో ఆయన కెప్టెన్సీలో హైదరాబాద్ టీము మరి ఆ ఐపీఎల్ కప్ను కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఆయనను ఇప్పుడు ఏ టీం కూడా వద్దనుకున్నాయి. దీనిపైన ఒకసారి చర్చిద్దాం. మనతో పాటు సత్యబాబు గారు కూడా. సత్యబాబు గారు నమస్తే అండి. నమస్తే అనిల్ గారు, బాగున్నారండి? సూపర్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఓకే, సూపర్. ఐపీఎల్ ఆక్షన్ గరంగరంగా నడుస్తుంది. చాలా భారీ బడ్జెట్ తో ప్లేయర్ తీసుకోవడం జరుగుతుంది. అవును సత్యబాబు గారు, నేను ముందుగా మనకు సంబంధించినటువంటి హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్కు సంబంధించినటువంటి టీంలో గతంలో కూడా పటిష్టంగా ఉన్నటువంటి టీమే హైదరాబాదు. ఇప్పుడు హైదరాబాద్కి ఇంకా అదనపు బలం ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి? ఇప్పుడు హైదరాబాద్ టీం కొత్తగా తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, పాతగా ఉన్నటువంటి 6 ప్లేయర్లు ఎవరు? ఇప్పుడు ఈసారైనా మన హైదరాబాద్ టీం ఏమైనా కప్పు గెలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ చూసినట్లయితే లాస్ట్ టైం చాలా బ్రాండ్ ఆఫ్ ద క్రికెట్ చూసాం. ఎందుకంటే ఇంకా సీజన్ లో హైదరాబాద్ 3 times 270+ స్కోర్ సాధించింది అనమాట. మీకు అభిషేక్ శర్మ ఇంకా ట్రేవిస్ హెడ్ వినూత్న ఇన్నింగ్స్ తో ఫ్యాన్ బేస్ ఎక్కువ మళ్ళీ నమోదైంది. ఇటువంటి క్రికెట్ ఆడితే మళ్ళీ హైదరాబాద్ కప్పు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కేకేఆర్ పైన ఓడిపోవడం జరిగింది, కానీ మిగతా సందర్భంలో చాలా అద్భుతంగా ఆడింది హైదరాబాద్ అయితే. కానీ ఈసారి మాత్రం హైదరాబాద్ మాత్రం మంచి బౌలర్స్ కూడా వచ్చారు. ఓకే, కొంత బౌలింగ్ పరంగా కొంత వీక్ ఉండే కదా పోయినసారి. కాస్త వీక్ అయినప్పుడు కూడా ఈసారి మాత్రం కొంచెం బలమైన బౌలింగ్ లైనప్ కూడా మనకి చేరింది. ఓకే, మీకు చూసినట్లయితే గతసారి మనకి సరైన స్పిన్నర్ లేదు హైదరాబాద్ కి. ఈసారి అయితే ఆడం చెంప టీమ్ లో చేరడం జరిగింది. ఓకే, ఆడం చెంపతో పాటు రాహుల్ చహర్ కూడా టీమ్ లో చేరడం జరిగింది. ఓకే, అంటే వీరిద్దరు కూడా మీకు ఆడం చెంప మీకు వైట్ బాల్ క్రికెట్ లో ఎంత డేంజరస్ మనకు తెలుసు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీమ్ లో చాలా అద్భుతమైన మ్యాచ్లు ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు ఆడం చెంప. అవును, ఎగ్జాక్ట్లీగా. రాహుల్ చహర్ కూడా గతంలో కూడా మీకు ముంబై ఇండియన్స్ కానీ ఇంకా పంజాబ్ కానీ ఆడేటప్పుడు కూడా చాలా తక్కువ బౌలింగ్ చేసి వీళ్ళిద్దరు కూడా వికెట్ టేకింగ్ బౌలర్స్ అనమాట. ఓకే, అది వీళ్ళిద్దరితో పాటు ఏంటంటే అర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ హోల్డర్ గత ప్రీవియస్ సీజన్ లో కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, డెప్త్ లో బౌలింగ్ చేస్తాడు, ఇంకా బ్యాటింగ్ కూడా చేయగల ఎబిలిటీ ఉంది. అవును, కాకపోతే ఏంటంటే మీకు హైదరాబాద్ టీం చూసినట్లయితే టాప్ 1 నుంచి టాప్ 9 వరకు మంచి బ్యాటింగ్ అయితే పటిష్టంగా ఉంది. అవును, అంటే ఇంకా అదనంగా ఇషాన్ కిషన్ కూడా చేరింది కదా. ఇషాన్ కిషన్ వెరీ గుడ్ పిక్. ఎందుకంటే ఇషాన్ కిషన్ మీకు ఒకవేళ ఎన్వి క్లాస్ ఒకవేళ ఏమైనా అన్ఫార్చునేట్లీ దూరం అయితే ఇషాన్ కిషన్ ఇండియన్ వికెట్ కీపర్ గా హైదరాబాద్ కి మంచి సపోర్ట్ గా ఉంటాడు. ఓకే, బ్యాకప్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గతంలో కూడా మీకు గత సీజన్ లో కూడా మినీ ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ ఇషాన్ కిషన్ వెళ్ళింది, కానీ లాస్ట్ మినిట్ లో మాత్రం ముంబై ఇండియన్స్ చాలా అత్యధిక ధరని తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఇషాన్ కిషన్ కోల్పోవడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇషాన్ కిషన్ అంటి పెట్టుకుంది అనమాట ఎస్ఆర్హెచ్ హైదరాబాద్. ఓకే, ఇప్పుడు ఈ సంబంధించినటువంటి హైదరాబాద్ ప్లేయర్స్లలో ఒకరు ఇషాన్ కిషన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్తో పాటు ఆడామ్ జంపా మరొకరు రాహుల్ చహర్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్పిన్నర్ల వైజ్గా చూసుకున్నట్టయితే ఇద్దరు స్పిన్నర్లు, అంటే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నటువంటి ఇద్దరు స్పిన్నర్లు ఆడామ్ జంపా ఆస్ట్రేలియా అయితే, ఇండియాకు సంబంధించినటువంటి రాహుల్ చహర్. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా గతంలో మనం చూడడం జరిగింది. ఒకరేమో చెన్నైకి ఆడింది, ఇంకొకరేమో లక్నోకి అనుకుంటా ఆడింది, ఢిల్లీకి అనుకుంటాను చహర్. ఢిల్లీకి లాస్ట్ టైం పంజాబ్ కూడా ఆడారు రాహుల్. ఎస్, ఎగ్జాక్ట్లీగా పంజాబ్ ఆడారు. ఇప్పుడు వీళ్ళని తీసుకోవడం ద్వారా మనకు బౌలింగ్ పరంగా మనకు స్పిన్ వైజ్గా మనకు చాలా కలిసి వచ్చేటువంటి అంశాలని చెప్పుకోవచ్చు.
నాలుగు వైపులుగా అన్ని విధాలుగా ఇటు బ్యాటింగ్ కానీ ఇటు బౌలింగ్ కానీ ఇటు స్పిన్ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా పటిష్టంగా అయితే ఒక మంచి టీం అయితే సెట్ చేశారు అనమాట హైదరాబాద్ టీం మాత్రం. ఓకే. కాకపోతే ఏంటంటే మీకు నటరాజన్ భువనేశ్వర్ కుమార్ ఈ యొక్క ఐపీఎల్ మాత్రం దూరం అయ్యారు. అవును. ఎందుకంటే ఎస్ఆర్ఎస్ నుంచి దూరం అయ్యారు, వాళ్ళు పిక్ చేయలేదు హైదరాబాద్ టీమ్ కి. గతంలో కూడా మీకు డెత్ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ నటరాజన్ చాలా సక్సెస్ఫుల్ గా రాణించారు, కానీ ఈసారి మాత్రం ఆ టీం మాత్రం ఆక్షన్ వైపు వెళ్ళలే. ఓకే. ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ సైతం కూడా ఏ జట్టు తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఆల్రెడీ మహమ్మద్ సిరాజ్ ని ఆర్సీబీ వదిలిన తర్వాత మీకు గుజరాత్ తీసుకుంది, గుజరాత్ టైటన్స్. ఓకే. అక్కడ ఆశీష్ నెహ్రా మంచి బౌలింగ్ కోచ్ కాబట్టి అక్కడ సరైన పిక్, ఎందుకంటే అక్కడ అతను కూడా ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఇతను కూడా ఫాస్ట్ బౌలర్ కాబట్టి మంచి మెరుకు నేర్చుకోవచ్చు. ఇంకా బౌలింగ్ ఇంప్రూవ్మెంట్ అవకాశం కూడా ఉంటుంది సిరాజ్ అయితే. మీకు రీసెంట్ గా టెస్ట్ మ్యాచ్ కూడా ఈ రోజు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు సిరాజ్ అయితే ఆస్ట్రేలియా పైన. ఓకే. మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ ఫామ్ ఉన్న సిరాజ్ ఎక్స్ట్రాడనరీ, మీకు అటు బౌలింగ్ అటు ఇన్ స్వింగ్ కానీ అటు అవుట్ స్వింగ్ కానీ డెత్ లో కూడా బౌలింగ్ చేయగలరు. కాకపోతే 12.25 కి తీసుకోవడం జరిగింది గుజరాత్. ఇప్పుడు ఇంకొక విషయం సత్యబాబు గారు, దీంట్లో 2016లో హైదరాబాద్ కప్ అందించినటువంటి వార్నర్ కావచ్చు, మరొక పక్కన సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన డూప్లెసిస్ కావచ్చు, పృథ్వీ షో కావచ్చు, అజింక్య రహానే కావచ్చు, ఇట్లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వీళ్ళంతా కూడా. పృథ్వీ షో అంటే దాదాపుగా వచ్చిన తర్వాత కొంత విఫలం కావచ్చు, కానీ వీళ్ళు కనీసం ముందున్నటువంటి పవర్ ప్లేలో ఒక 6 ఓవర్స్ కనుక ఉన్నట్టయితే మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలటువంటి సత్తా ఉన్నటువంటి బ్యాటర్ వీళ్ళంతా. మంచి వెరీ మంచి గుడ్ క్వశ్చన్ సార్ అనిల్ గారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు డేవిడ్ వార్నర్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో డేవిడ్ వార్నర్ ముందంజలో ఉన్నాడు. 6,600 పరుగులు పైగా చేశాడు అన్నమాట డేవిడ్ వార్నర్. ఆరెంజ్ క్యాప్ కూడా 2 సార్లు తీసుకోవడం జరిగింది. ఎస్ఆర్ఎస్ కప్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇంకా ఫైనల్స్ కూడా 2018 ఫైనల్స్ లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఎమోషనల్ గా మనం కనెక్ట్ అయ్యాం, కానీ కాకపోతే టీం రిక్వైర్మెంట్ అక్కడ వద్దనుకుంది అనమాట. ఓకే. ఎందుకంటే విదేశీ ప్లేయర్స్ అక్కడ క్లాసన్, ఇంకా ఫ్యాట్ కమౌంట్స్, ట్రేవెస్ యాక్ట్, ఇంకా ఆడం జంపర్ మిగతా ఉన్నప్పుడు అక్కడ వార్నర్ తీసుకుని అక్కడ ఆడించిన పరిస్థితి కనపడుతుంది హైదరాబాద్ కి అయితే. కానీ గత సీజన్ లో మీకు ఢిల్లీ కూడా ఆడించింది. కాకపోతే ఏంటంటే ఇంకా ఆప్షన్ ఇంకా ఉంది కాబట్టి ఏదైనా సందర్భంలో ఏదో టీం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వార్నర్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చాలా కౌంట్ అవుతుంది అనమాట. ఎందుకంటే బిగ్ మ్యాచ్ ప్లేయర్స్, ఎందుకంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఒక్కసారి ఫామ్ లోకి వచ్చినట్లయితే వాళ్ళు కన్సిస్టెంట్ గా రన్స్ కొడతారు. కాకపోతే ఏంటంటే వార్నర్ రిటైర్మెంట్ అయిన తర్వాత కొంచెం ఏ టీం కూడా ఫ్రాంచైజీ ముగ్గు చూపలేదు. కానీ ఏదైనా ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మాత్రం కన్సిస్టెంట్ గా అటు బ్యాటింగ్ లో కానీ ఇటు ఫీల్డింగ్ లో కానీ టెరిఫిక్ గా మీకు ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. ఇప్పుడు డూప్లెసిస్ విషయానికి వచ్చినట్లయితే గతంలో రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకి ఆయన ప్రాతినిధ్యం వహించుండు, ఆయన కెప్టెన్గా కూడా వహించుండు. ఎందుకు ఆయనను కూడా ఈ పిక్ చేయలేదు ఏ జట్టు కూడా ఇప్పటివరకు? రైట్ క్వశ్చన్. అయితే కాకపోతే అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా కనబడుతుంది డూప్లెసీ విషయంలో. డూప్లెసీ ఆర్సీబీ కోసం చాలా కపుల్ ఆఫ్ సీజన్స్ కూడా చాలా పక్కగా రాణించారు. విరాట్ కోహ్లీ అండ్ డూప్లెసీ వీళ్ళిద్దరు కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో కూడా చూసాం గతంలో. కాకపోతే ఏంటంటే మీకు అక్కడ తీసుకున్న తర్వాత విదేశీ ప్లేయర్ ని అక్కడ సరైన పిక్ లో సరైన ప్లేస్ లో అమస్తం అవుతున్న సందర్భంలో తీసుకోలేదు. అయితే డూప్లెసీ మాత్రం అటు ఫీల్డింగ్ లో కానీ ఇటు బ్యాటింగ్ లో చాలా అద్భుతంగా రాణించారు కదా సీజన్ లో. కానీ ఏదో టీం మాత్రం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది, చూడాలి. ఎందుకంటే మీకు అక్కడ ఇప్పుడు ఏదైనా పేరెంట్స్ తీసుకుంటే వాళ్ళకి కపుల్ ఆఫ్ సీజన్స్ ఉపయోగపడతారని ఆ యొక్క దృష్టిలో ఫ్రాంచైజీలు వెళ్తాయి అనమాట. మేబీ ఏంటంటే మీకు యంగ్స్టర్స్ కోసం చూస్తుంది అన్ని టీమ్స్ కూడా. ఓకే. కాకపోతే అంటే మీకు మంచి ప్లేయర్ డూప్లెసీ, ఎందుకంటే సిఎస్కే కూడా ఆడాడు. సిఎస్కే ఆడేటప్పుడు కూడా మంచి విన్నింగ్ మూమెంట్ లో కీలక పాత్ర పోషించారు కూడా డూప్లెసీ. ఇప్పుడు మీరు చెన్నై విషయం చెప్పింది కాబట్టి మరొకసారి మీ చెన్నై విషయం గుర్తు చేస్తా ఉన్నా. చెన్నై ఇప్పటివరకు దాదాపుగా అత్యధిక కప్పులు కొట్టేటువంటి టీం కూడా చెన్నై కావచ్చు మేబీ. అయితే ఈ చెన్నై విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు రిటర్న్ చేసుకోవడం జరిగింది ఎంఎస్ ధోనిని. కానీ ఏంటి ఆయన బెంచ్ మీద ఉంటూ 4 కోట్లకు మాత్రమే ఆయనను రిటర్న్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఏంటిది ఆయన ఆడడా అన్నటువంటి సందేహాలు అందరికి కలుగుతా ఉన్నాయి. దీనిపైన ఏం చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ సార్ అనిల్ గారు. ఎందుకంటే ఎంఎస్ ధోని లేకుండా ఆ సిఎస్కే మనం చూడలేం. ఎందుకంటే ఫ్యాన్ బేస్ అంత దీనికి ఉంటుంది అనమాట. గత సీజన్ లో మీకు వైజాగ్ లో మ్యాచ్ అయినప్పుడు దగ్గరగా చూడడానికి వెళ్ళిన అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కి సిఎస్కే అయినప్పుడు చాలా మంది ధోనిని చూడడానికి వచ్చారు అక్కడ. మేబీ కపుల్ ఆఫ్ సీజన్ కూడా ప్రతి గ్రౌండ్ లో కూడా ధోని అంటే మీకు బ్రాండ్ ఆఫ్ ది క్రికెట్ ఇన్ సిఎస్కే. కాకపోతే ఏంటంటే టెక్నికల్ గా మీకు ఏంటంటే అన్క్యాప్ ప్లేయర్ గా ధోని తక్కువ ధరకు తీసుకోవడం జరిగింది. మేబీ ఈ సీజన్ లో ధోని ఉంటాడు. ఎందుకంటే ధోనికి లెగ్ ఇంజరీ కూడా కనపడింది. గత సీజన్ లో కూడా లెగ్ ఇంజరీతో కూడా చాలా అద్భుతంగా రాణించారన్నమాట ధోని. ఎందుకంటే ధోని యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీకు కౌంట్ అవుతుంది. ఇంకా ధోని వికెట్ కీపర్ కాబట్టి ఎంతో కొంత కొంచెం ఇంకా ఆప్షన్ గా ఉంటుంది కాబట్టి మీకు
ధోని ఈ యొక్క సీజన్ తో ముగించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ధోని చెన్నైలో హోమ్ లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కూడా కనబడుతుంది ఈ యొక్క సీజన్ లో. ఓకే, ఇంకొక మాట ఏంటిదంటే గతంలో అంటే మొన్నటి 2023-24 సంబంధించినటువంటి సీజన్లో ఒక కొత్త సిస్టమ్ తీసుకురావడం జరిగింది సత్యబాబు. ఏంటిదంటే ఒక ప్లేయర్ని ఎక్స్ట్రాగా ఆడిపించడం, అంటే వాళ్ళు బౌలింగ్ వేసిన తర్వాత బ్యాటింగ్ ఇంకోళ్ళు రావడం, దీన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నదా అది అటువంటిది? ఈ సంవత్సరం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇంపాక్ట్ టూల్ వచ్చిన తర్వాత కొంతమంది ఒక మంచి బ్యాటర్ అయితే బ్యాటింగ్ చేసిన తర్వాత చక్కగా వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చోవచ్చు. అదే 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 ప్లేస్ లో వేరే బౌలర్ వచ్చి మీకు పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత చాలా మందికి ఆల్రౌండర్లు అయితే దూరం అవుతారు ప్రతి ఒక్క టీమ్ కి. అవును, ఇంపాక్ట్ అనేది కొంతమందికి ఉపయోగం, కొంతమందికి నష్టం అనమాట. ఓకే, ఇప్పుడు ఇంపాక్ట్ ఈ ప్లేయర్ని గతంలో కూడా మనం జరిగినటువంటి 2023-24 IPL అయిపోయిన తర్వాత చాలా మంది కూడా క్రికెట్ మీద ఉన్నటువంటి అభిమానులే కావచ్చు, క్రికెట్ పైన ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ను తీసేయాలని చెప్పేసి చాలా వాళ్ళు అడగడం జరిగింది. దీనివల్ల ఇబ్బంది అవుతుంది ఆల్రౌండర్లు కానీ కూడా. డెఫినెట్లీ, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ఎక్కువ ఇండియన్ ప్లేయర్స్ కి దెబ్బ అవుతుంది అన్నమాట. అవును, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ఎందుకంటే మీకు ఆల్రౌండర్లు అనేవాళ్ళు సరిగ్గా కనబడట్లేదు. అవును, మీకు వెంకటేష్ అయ్యర్ చూసినట్లయితే సీజన్ లో వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ చేయలే. అవును, 1-2 సందర్భాలు చేసి ఉండొచ్చు కానీ మిగతా సందర్భాలు బౌలింగ్ చేయలే. కానీ ఈ సీజన్ లో చూసినట్టయితే అతనికి 23.75 కోర్స్ తీసుకుంటుందన్నమాట కేకేఆర్. అవును, మనకి ఇండియన్ టీమ్ లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి చూడండి. నితీష్ కుమార్ రెడ్డి మీకు అంత చక్కగా రావించారు. ఈరోజు టెస్ట్ లో డెబ్యూ చేశారంటే SRH అటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో కూడా చక్కగా ఉపయోగించుకుంది. అది ఇంపాక్ట్ టూల్ లేకపోతే ఖచ్చితంగా మీకు ఏ టీమ్ అయినా ఉపయోగించే అవకాశం ఉంటుంది. కానీ ఇంపాక్ట్ టూల్ అనేది తీసేయాలి ఏదైనా. అవును, ఇప్పుడు ఇంకొక మాట, ఇప్పుడు ఇదే చెన్నైకి సంబంధించినటువంటి టీంలో కొత్తగా చేరినటువంటి విషయానికి వచ్చినట్టయితే ఉంటే రవిచంద్రన్ అశ్విన్ కావచ్చు, సామ్ కరణ్ వీళ్ళిద్దరు కూడా ఆల్రౌండర్లు. డెఫినెట్లీ రవిచంద్ర అశ్విన్ మీకు ఫస్ట్ సీజన్ నుంచి కూడా CSK తరఫున ఆడాడు చాలా సందర్భాల్లో. చాలా టైటిల్స్ విన్నింగ్ లో చాలా కీలక పాత్ర కూడా పోషించారన్నమాట. తన ఇంటర్నేషనల్ కెరీర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది, చెన్నై నుంచే. కానీ రవిచంద్ర అశ్విన్ కి ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కూడా మంచి ఇంటెలిజెంట్ బౌలర్. ఓకే, లాకప్ ప్లేయర్ కాబట్టి కండిషన్స్ బాగా తెలుసు. చెన్నై అనేది హోమ్ పిచ్ కాబట్టి స్పిన్నర్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి అశ్విన్ అటు బ్యాటింగ్ లో కూడా అటు బౌలింగ్ కూడా రెండు రాణించగలరు. ఓకే, ఇంకో విషయానికి వచ్చినట్లయితే బౌలింగ్ విభాగానికి వచ్చినట్లయితే దీంట్లో ఎక్కువగా కూడా బౌలింగ్ పరంగా మ్యాచ్ని కూడా టర్న్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం శ్రీలంకకు సంబంధించినటువంటి బౌలర్ మతీష్ పతిరానాకు సంబంధించినటువంటి ఈయనను ఖచ్చితంగా కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. డెత్ ఓవర్లలో తన ప్రతాపాన్ని చూపెట్టి అలాగే MS ధోని యొక్క మనస్తత్వాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. చాలా చిన్న ఏజ్ అనుకుంటా పతిరానది, కానీ ఇప్పటి వరకు కూడా చెన్నై వదిలిపెట్టేటువంటి పరిస్థితి కనబడట్లేదు పతిరానని. ఆల్రెడీ చెన్నై పతిరానా ఎప్పుడో మీకు ఫిక్స్ చేసుకున్నమాట టాప్ 6 ప్లేయర్స్ లో. ఎందుకంటే పతిరానా మీకు వెరీ ఎక్స్ట్రాడినరీ బౌలర్. డెప్త్ లో బౌలింగ్ బాగా వేస్తారు, ఇంకా టీమ్ కావాల్సిన సమయంలో వికెట్ వేస్తాడు. ఇంకా అతని యాక్షన్ కూడా మీకు సైడర్ యాక్షన్ లో మీకు జూనియర్ మలింగా కనబడుతున్నమాట. అవును, ఎగ్జాక్ట్లీగా. ఎందుకంటే గత సీజన్ కూడా సరైన కీలకమైన సమయాల్లో వికెట్లు తీశారు కాబట్టి పతిరానా ఇస్ గుడ్ బౌలర్. ఎందుకంటే మ్యాచ్ విన్నింగ్ బౌలర్. ఇంకా అతనికి ఏది ఉంది కాబట్టి వైట్ బాల్ క్రికెట్ లో సక్సెస్ అవుతారు కాబట్టి ధోని ఆ స్ట్రాటజీకి అతని ఎక్కువ రూమ్ చేస్తున్నారు ధోని. ఓకే, ఇంకో విషయానికి వచ్చినట్టయితే అంటే ఇప్పుడు IPL చరిత్రలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి, అత్యధిక ధర పెట్టి కొనుక్కున్నటువంటి వ్యక్తి రిషబ్ పంత్ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రిషబ్ పంత్ ఇప్పుడు లక్నోకి వెళ్ళబోతా ఉన్నాడు. లక్నోలో ఏ విధంగా ఉంటుంది, ఈయన ప్రయారిటీ ఎట్లా ఉంటుంది, ఓపెనింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? మరొక పక్కన దీంట్లో గతంలో కూడా పురాణ్ కూడా ఆయన కెప్టెన్స్గా ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు రిషబ్ పంత్కి ఏమైనా కెప్టెన్ పగ్గాలు అప్పగించేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకు రిషబ్ పంత్ని అంత పెట్టి కొనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్టయితే ఇండియా టీంలో అంటే ఆయనకు యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చి ఇండియా టీంలో ఆడింది చాలా తక్కువ మ్యాచ్లకు కావచ్చేమో మేబీ. ఆయన పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఎక్కడ కూడా ఆకట్టుకోరు. కానీ రిషబ్ పంత్ని అంత ధర పెట్టి ఎందుకు కొనాల్సినటువంటి అవసరం ఇప్పుడు లక్నోకి వచ్చింది? రిషబ్ పంత్ IPL హిస్టరీలో అత్యధిక ధర పెరిగిన ఆటగాడుగా మనం గుర్తింపు పొందారు 27 కోట్లతో. గతంలో ప్యాట్ కమాన్స్ యొక్క రికార్డ్ బ్రేక్ చేశాడు అనమాట రిషబ్ పంత్. అయితే రిషబ్ పంత్ విషయం వచ్చేసరికి రిషబ్ పంత్ కి ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ ధర ఉందన్నమాట. ఎందుకంటే రిషబ్ పంత్ ఆఫ్టర్ ఇంజరీ యాక్షన్ తర్వాత మేజర్ యాక్షన్ తర్వాత అతను కంబ్యాక్ అయ్యే విధానం చూసినట్టయితే చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. మనం 2020 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు రిషబ్ పంత్. దాంతో పాటు ఏంటంటే మీకు మళ్ళీ కంబ్యాక్ అయిన తర్వాత మనకి ఈ టెస్ట్ సిరీస్ లో కూడా చాలా అద్భుతంగా రాణించారు రిషబ్ పంత్. ఓకే, ప్రజెంట్ జరుగుతున్న టెస్ట్ సిరీస్ కూడా బాగా రాణిస్తున్నాడు. ఇంకా
మెయిన్ ఏంటంటే ఇండియన్ వికెట్ కీపర్ కాబట్టి అదొక అడ్వాంటేజ్. లెఫ్ట్ హ్యాండర్, ఇంకా అత్యధిక ఫ్యాన్ బేస్, ఇంకా ఏ టైంలో ప్రకారం మ్యాచ్ వన్ సైడ్ వైపు తిప్పే సామర్థ్యం ఉంది కాబట్టి రిషబ్ పంత్ ఈజ్ వెరీ డేంజరస్ ప్లేయర్. కాకపోతే ఆశించిన స్థాయి తగ్గట్టు వైట్ బాల్ క్రికెట్ ఇంకా రాని జరుగుతుంది. ఓకే, ఇప్పుడు డేవిడ్ మిల్లర్ కూడా ఇప్పుడు కొత్తగా చేరినట్టుగా ఉంది. ఎస్, మనం అనుకున్నటువంటి లక్నోలో డేవిడ్ మిల్లర్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అంటారు? డేవిడ్ మిల్లర్ మీకు అటు బ్యాట్ తో కానీ మీకు అటు ఫీల్డింగ్ లో కానీ చాలా అద్భుతంగా మీకు రాణిస్తాడు డేవిడ్ మిల్లర్. ఎందుకంటే మీకు గత వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా మనం చూసినట్లయితే అక్కడ డేవిడ్ మిల్లర్ క్యాచ్ సూర్యకుమార్ పట్టకపోతే ఆల్మోస్ట్ వరల్డ్ కప్ విన్నింగ్ అనేది దక్షిణాఫ్రికా వెళ్ళేది. మీకు నెంబర్ 5, నెంబర్ 6 లో వచ్చి కావాల్సిన ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ చేసే సామర్థ్యం అయితే డేవిడ్ మిల్లర్ ఉంది. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ మీకు తక్కువ టైంలో తక్కువ పంతులు ఎక్కువ రన్స్ చేస్తారు. ఇంకా స్ట్రైక్ రేట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది డేవిడ్ మిల్లర్. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కాబట్టి స్లైట్ అడ్వాంటేజ్ డేవిడ్ మిల్లర్ గుడ్ ప్లేయర్. ఓకే, పంజాబ్ విషయాన్ని ఒకసారి కనుక మనం బ్రీఫ్గా డిస్కషన్ చేసుకున్నట్టయితే, ఎందుకంటే పంజాబ్ కింగ్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే చాలామంది ప్లేయర్స్ని ఈసారి వదిలేసినట్టుగా ఉంది పంజాబ్. మళ్ళీ చాలామంది అంటే చాలా తక్కువ మందిని రిటర్న్ చేసుకోవడం జరిగింది. కేవలం ఇద్దరిని మాత్రమే రిటర్న్ చేసుకున్నట్టుగా ఉంది. ఎవరు ఒకరు శశాంక్ సింగ్ అయితే, ఇంకోరు ప్రభు సిమ్రాన్ సింగ్ను మాత్రం ఇద్దరు మాత్రం రిటర్న్ చేసుకోవడం జరిగింది. మిగతా సంబంధించిన ప్లేయర్స్ని అందరూ కూడా వదిలిపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా శ్రేయస్ అయ్యర్ని ఈసారి 26.75 లక్షలకి, అంటే దర్దాపుగా 25 లక్షలు తక్కువ 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. శ్రేయస్ అయ్యర్ పర్ఫార్మెన్స్ ఎట్లుండబోతా ఉంది? శ్రేయస్ అయ్యర్ని కోల్కతా ఎందుకు వదిలేయడం జరిగింది? ఇప్పుడు పంజాబ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఏం సమాధానం చెప్తారు? అంటే పంజాబ్ విషయానికి వస్తే ఇప్పుడు కాలంలో అత్యధిక పర్సన్ కలిగి ఉన్న టీం అయితే పంజాబే. అత్యధిక డబ్బులతో మంచి ఆటగాళ్ళు కొనుగోలు చేసిన కానీ మీకు పంజాబ్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ లో మీకు కపుల్ ఆఫ్ సీజన్స్ లో మీకు కమ్యూనికేషన్ గత 10 సీజన్ నుంచి కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్ కి చేరడం లేదు. కానీ ఈసారి అక్కడ కొత్తగా ఇక మీకు కోచ్ గా వెళ్ళిన రికీ పాంటింగ్ ఈసారి ఏదో విధంగా పంజాబ్ టీం ని ఒక ప్లే ఆఫ్ తీసుకెళ్లి ఒక ఫైనల్స్ లో తీసుకెళ్లాలని దీంతో దృఢమైన నిశ్చయంతో కనబడుతున్నాడు అక్కడ రికీ పాంటింగ్. శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చినట్లయితే శ్రేయస్ అయ్యర్ వెరీ ఇంటెలిజెంట్ కెప్టెన్. మీకు ఢిల్లీ క్యాపిటల్స్ లో రిషబ్ పంత్ కెప్టెన్సీ ముందు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేశారనమాట. ఓకే, ఢిల్లీ ప్లే ఆఫ్స్ కానీ ఇంకా క్వాలిఫైయింగ్ లో కానీ ఫైనల్స్ లో కీలక పాత్ర పోషించారు శ్రేయస్ అయ్యర్. ఓకే, ఆ శ్రేయస్ అయ్యర్ తర్వాత మీకు రిషబ్ పంత్ కెప్టెన్ గా తీసుకోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ నెక్స్ట్ సీజన్ కి మీకు ఇప్పుడైతే కేకేఆర్కి వెళ్ళడం జరిగింది శ్రేయస్ అయ్యర్. ఓకే, ఇప్పుడైతే శ్రేయస్ అయ్యర్ కేకేఆర్కి వెళ్ళడం అక్కడ లాస్ట్ సీజన్ లో విన్నింగ్ కెప్టెన్ గా మారాడు అనమాట. అవును, విన్నింగ్ కెప్టెన్ గా మారిన తర్వాత కేకేఆర్ నుంచి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. లాస్ట్ లో మినిట్స్ లో మాత్రం ఎక్కువ పంజాబ్ మాత్రం శ్రేయస్ అయ్యర్ తో రికీ పాంటింగ్ మంచి సంబంధం అనమాట. ఓకే, వాళ్ళిద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ఆ కోఆర్డినేషన్ ఇక్కడ కూడా నప్పుతుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ ని ఆ టీం ని కొంచెం కోఆర్డినేషన్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్ మీకు వరల్డ్ కప్ లో కూడా చాలా అద్భుతంగా రాణించాడు అనిల్. ఓకే, నెంబర్ 4 లో వచ్చి కనీసం 400 రన్స్ పైగా సాధించడం జరిగింది. ఇంకా స్పిన్నర్ కి చాలా బాగా ఆడుతారు, ఎందుకంటే కెప్టెన్సీ స్కిల్స్ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే కెప్టెన్సీ పరంగా అతనికి మంచి పేరు అయితే ఇప్పుడు కొంచెం రాలేదు ఐపీఎల్ పరంగా అయితే. ఓకే, అతను లాస్ట్ టైం కెప్టెన్ గా విన్నింగ్ అయినప్పుడు కూడా ఎక్కువ క్రెడిట్ అంతా గౌతమ్ గంభీర్ వైపు వెళ్ళింది అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే అంటే చాలా మంది ప్లేయర్స్ని వదిలేసింది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి ప్లేయర్స్ని తీసుకున్నారని అనుకోవచ్చు. ఇప్పుడు చాలామంది కూడా గ్లెన్ మ్యాక్స్వెల్ కావచ్చు, స్టాయినిస్ కావచ్చు, బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే యుజ్వేంద్ర చాహల్ కావచ్చు, ఫెర్గుసన్ కావచ్చు, అలాగే మరొక సంబంధించినటువంటి ఇటీవల రాణిస్తున్నటువంటి ఎవరైతే బౌలర్గా రాణిస్తున్నటువంటి అంటే ఆల్రౌండర్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మార్కో జాన్సన్ ఇట్లా చాలా మందిని కూడా కొంత పిక్ చేసుకోవడం జరిగింది. ఈసారి ఎట్లా ఉంటుంది ఈ టీము అంటే గతంలో ఈ పంజాబ్ టీం కొంత వీక్గా కనబడ్డప్పుడు కూడా శ్రేయస్ అయ్యర్ చేరడం, మార్కో స్టోయినిస్ కావచ్చు, గ్లెన్ మ్యాక్స్వెల్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చేరడం ద్వారా ఎట్లా ఉంటుంది? టఫ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఇట్లానే గతంలో కూడా చాలా ఫెయిల్ అయిపోయింది. మరొక పక్కన దీంట్లో కెప్టెన్గా చేసినటువంటి ఇండియాకు సంబంధించినటువంటి ప్లేయర్ కెప్టెన్గా చేసి మధ్యలోనే కొంత వీక్గా కనిపించింది. ఇప్పుడు ఎట్లా కనబడుతుంది? కానీ టీం అయితే బ్యాలెన్స్ అయితే సెట్ అవ్వాలి, కోఆర్డినేషన్ సెట్ అవ్వకపోతే ఏ టీం మనం నేమ్చాను. కాకపోతే ఈసారి ఏంటంటే పంజాబ్ అయితే చాలా చక్కగా అద్భుతంగా మీకు ఆప్షన్లు అయితే మంచి తీసుకోవడం జరిగింది. ప్లేయర్స్ అయితే మీకు ఇంకా ఇంగ్లీష్ వికెట్ కీపర్ ఇంకా దాస్ ఇంగ్లీష్ కూడా తీసుకోవడం జరిగింది. అవును, మార్కో యాన్సన్ మీకు గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడాడు, ఇంకా సౌత్ ఆఫ్రికా తరఫున చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు అక్కడ. అవును, మార్కో యాన్సన్ అతను బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ కూడా చేయగలడు, మంచి హైట్ ఉంటుంది అనమాట. అవును, అతనితో పాటు ఏంటంటే మీకు పంజాబ్ కి ఇంకా హర్షదీప్ సింగ్ కూడా మీకు
లెఫ్ట్ ఆర్మ్ లో మీకు ప్రెసెంట్ వైట్ బాల్ క్రికెట్ అద్భుతంగా రాణిస్తున్నాడు హర్షదీప్ సింగ్. అవును, అండ్ మరి దాంతోపాటు ఐపీఎల్లో ఎక్కువగా అంటే గత సీజన్లో ఒక దాంట్లో పర్ఫార్మెన్స్ చేయలేదు కావచ్చు, కానీ మిగతా కొన్ని సీజన్లలో బాగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి లాకీ ఫర్గ్యూసన్ కూడా ఈసారి పంజాబ్కి ఆడుతూ ఉన్నాడు. అంటే గత సీజన్ లో కూడా అతను చాలా చక్కగా రాణించాడండి. ఎందుకంటే కేకేఆర్ లో కొన్ని సీజన్ లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేకేఆర్ తర్వాత మళ్ళీ ఆర్సీబీ కూడా చేశాడు. కాకపోతే ఏంటంటే అతను ఓన్లీ బౌలింగ్ చేయగలడు కాబట్టి, బ్యాటింగ్ చేయలేదు కాబట్టి ఆ యొక్క మైనస్ అయితే కనబడుతుంది. కానీ 145 పేస్ తో అద్భుతంగా చాలా అద్భుతమైన బౌలింగ్ చేయగలడు. ఏదైనా కొంచెం పంజాబ్ అది బ్యాలెన్స్ వెళ్ళింది అనమాట ఈసారి మాత్రం. ఓకే, ఎందుకంటే అక్కడ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ 2 times వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా అక్కడ అది మర్చిపోకూడదు ఎప్పుడైనా మనం. ఇప్పుడు చాలా ఏళ్ళుగా ఈ సంబంధించినటువంటి ఐపీఎల్ కప్పు కొట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కోహ్లీ టీం, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు సంబంధించినటువంటి టీం విషయానికి వచ్చినట్టయితే ఉంటే దీంట్లో ఎవరైతే పటీదార్ని, విరాట్ కోహ్లీని, అలాగే యష్ దయాల్, కేవలం ఈ ముగ్గురిని మాత్రం పిక్ చేసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా వదిలేయడం జరిగింది ఈ టీం కూడా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉంటే కొత్తగా చేరినటువంటి ఫిలిప్ సాల్ట్, జితేష్ శర్మ కావచ్చు, లివింగ్ స్టోన్ కావచ్చు, కృణాల్ పాండ్యా, యష్ దయాల్, సుయాష్ శర్మ, ఇట్లా జోష్ హాజెల్వుడ్, భువనేశ్వర్ కుమార్, ఇట్లాంటి వాళ్ళని దీంట్లో చేరడం జరిగింది. ఇప్పుడు ఈసారి కనీసం ఏమైనా అవకాశం ఉంటుందంట. ప్రతిసారి కూడా బెంగళూరు కొన్ని అంటే మొదటిగా ఆడినటువంటి మ్యాచ్లలో ఓడిపోయి కొంత చివరికి 6-7 మ్యాచ్లు అయిపోయిన తర్వాత కొంచెం పికప్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? దీంట్లో చాలామంది డూప్లిసిస్ని కూడా వదిలేయడం, చాలామంది మంచి మంచి ప్లేయర్లను కూడా వదిలేయడం జరిగింది. ఇప్పుడు మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్లను కూడా వదిలేయడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది దీని భవితవ్యం? కానీ ఆక్షన్ లో కొంచెం వాళ్ళు సరిగ్గా వెళ్ళలేదని అనిపిస్తుంది పంజాబ్ ఆర్సీబీ అయితే. ఓకే, ఎందుకంటే మీకు గతంలో బ్యాటింగ్ బాగుండేది కానీ బౌలింగ్ ఫెయిల్ అయ్యేది. ఓకే, కానీ కాస్త ప్లేయర్ అంటే కొంచెం ఆల్రౌండర్ వైపు వెళ్తుంది. ఓకే, భువనేశ్వర్ కుమార్ కూడా తీసుకోవడం జరిగింది ఈ ఆక్షన్ లో. అవును, కాకపోతే ఏంటంటే భూవి లాస్ట్ టైం ఎస్ఆర్ఎస్ కి అంత ఆశించిన తగ్గట్టు ప్రదర్శన చేయలేదు. ఓకే, కాకపోతే ఏంటంటే మీకు ఆర్సీబీకి ఎక్కువ అత్యధిక ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందన్నమాట. ఎవరికి లేనంత ఫ్యాన్ బేస్ ఐపీఎల్ చరిత్రలో మీకు సిఎస్కే తర్వాత ఎక్కువ ఆర్సీబీకే. ఓకే, కానీ ఈసారి 18 సీజన్ కాబట్టి లక్కీ నెంబర్ 18 విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 కాబట్టి ఈ యొక్క సీజన్ లో కూడా ఏమైనా వాళ్ళు మ్యాజిక్ చేస్తారా, లేకపోతే మళ్ళీ ప్రేక్షకులకు అనుకున్న కళని నెరవేర్చారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఆప్షన్ ఉంది కాబట్టి మంచి మంచి పేరుని తీసుకోవాలి వాళ్ళు. ఓకే, ఇప్పుడు మరో విషయానికి వచ్చినట్టయితే ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ముంబై ఇండియన్స్కి సంబంధించినటువంటి టీం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉంటే రోహిత్ శర్మ ఆధ్వర్యంలో మరోసారి మరి ఇప్పుడు ఈసారి ఎట్లా ఉండబోతుంది, దీని భవితవ్యం ఎట్లా ఉండబోతుంది? దీంట్లో చాలా చూస్తేనేమో టీం పరంగా చూసినట్టయితే ఉంటే చాలా హిట్టర్స్ ఉన్నారు. ఒక పక్కన సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, అలాగే హార్దిక్ పాండ్యా కావచ్చు, ఇట్లా బ్యాట్స్మెన్స్ కాకుండా కొంతమంది బౌలర్లు కూడా ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ కూడా దీనికి రావడం జరిగింది. ట్రెంట్ బోల్ట్ కావచ్చు, ఇప్పుడు జస్ప్రీత్ బూమ్రా, ఇట్లాంటి మంచి వరల్డ్ క్లాస్ సంబంధించిన బౌలర్లు, బ్యాటర్లు ఉన్నారు. ఈసారి ఎట్లా ఉండబోతోంది ముంబైకి సంబంధించినటువంటి భవితవ్యం? ఐపీఎల్ ఆక్షన్ లో అద్భుతంగా పిక్ చేసేది అంటే ముంబై ఇండియన్స్. మీకు గత సీజన్ లో మీకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేసిన తర్వాత ముంబై ఇండియన్స్ చాలా టీము ట్రోలింగ్ జరిగింది అనమాట. ఓకే, ఎందుకంటే అక్కడ రోహిత్ శర్మ ఉన్న తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చాలా మంది ముంబై ఫ్యాన్స్ చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. చూసినట్లయితే ముంబై ఇండియన్స్ కి అక్కడ 3 కెప్టెన్ కనబడుతున్నారు అక్కడ. ఓకే, మీకు అక్కడ 2020 ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇండియాకి. ఓకే, రోహిత్ శర్మ ఇండియా టెస్ట్ టీమ్ కి, వన్డే టీమ్ కి కెప్టెన్. ఇంకా ఐపీఎల్ కెప్టెన్ మాత్రం ఓన్లీ ముంబై ఇండియన్స్ కి హార్దిక్ పాండ్యా. అవును, గుజరాత్ టైటన్స్ కూడా విన్నింగ్ కెప్టెన్ అనమాట హార్దిక్ పాండ్యా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అవును, కానీ వాళ్ళు మాత్రం చాలా చక్కగా ఆక్షన్ లో చాలా చక్కగా రాణించారు. ఎందుకంటే వాళ్ళు ప్లేయర్స్ అమౌంట్ విషయం కూడా చాలా చక్కగా పర్చేస్ చేశారు. మీకు ట్రెంట్ బోల్ట్ తీసుకోవడం కారణం అంటే ట్రెంట్ బోల్ట్ ఇటీవల కాలంలో కూడా చాలా సీజన్ లో ముంబై ఇండియన్స్ క్యారెక్టర్. అవును, ముంబై ఇండియన్స్ లో మీకు ఇనిషియల్ గా బౌన్స్ ఉంటుంది, బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి అటు బుమ్రాతో పాటు ట్రెంట్ బోల్ట్ అద్భుతంగా రాణించారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనమాట. అవును, ఎందుకు బోల్ట్ను వదులుకుంది? ఎందుకంటే పర్ఫార్మెన్స్ చాలా, ఎందుకంటే ఆయన స్టార్టింగ్ ఓవర్లో వేస్తాడు కాబట్టి అది ఎఫెక్టివ్గా ఉండేది. ఎందుకు అని ఇక్కడ వీళ్ళిద్దరు అంటే జస్ప్రీత్ బూమ్రా కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్ ఉండేది. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు మొదటి ఓవర్లో వికెట్ తీస్తారన్నటువంటి బౌలర్లను చేతుల మీద లెక్క పెడితే వీళ్ళిద్దరు కానీ మీకు పవర్ ప్లే లో అత్యధిక వికెట్ తీసిన బౌలర్ జాబితాలో ట్రెంట్ బోల్ట్ ఎప్పుడు మొదట్లో ఉంటాడు అనమాట. అవును, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా టాప్ ఫస్ట్ మొదటి 6 ఓవర్లో కనీసం 1-2 వికెట్లు ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి అనమాట. కానీ ఈసారి బోల్ట్ అండ్ బుమ్రా యొక్క కాంబినేషన్ లో ముంబై ఇండియన్స్ చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళింది అనమాట. ఓకే, 12.50 కోర్స్ తో ముంబై ఇండియన్స్ బోల్ట్ ని దక్కించడం జరిగింది.
కొన్ని వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా డెడ్లీ డేంజర్. ఎందుకంటే ఇప్పుడున్న మోడర్న్ క్రికెట్ లో మీకు బుమ్రా మిస్టర్ గా మారాడనమాట. ప్రతి ఒక్క సిరీస్ లో ప్రతి ఒక్క అటు టెస్ట్ కానీ ఇటు వన్డే కానీ ఇటు 2020 కానీ రీసెంట్ గా ఈ రోజు జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పెద్ద టెస్ట్ లో అయితే 8 వికెట్లు వేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పొందడం కీలక పాత్ర పోషించాడు. ఈరోజు టెస్ట్ గెలవడంలో కీ రోల్ అనమాట బుమ్రా. ఇంకొక విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసింది పోయినసారి. దీంట్లో కీలకంగా జోస్ బట్లర్ గురించి మాట్లాడుకోవాలి. బట్లర్ ఈసారి గుజరాత్కి వెళ్ళిపోవడం జరిగింది. గుజరాత్ టీంకి వచ్చినట్టయితే బట్లర్తో పాటు బౌలర్ మనకు హైదరాబాద్కు సంబంధించినటువంటి సిరాజ్ సైతం కూడా గుజరాత్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది గుజరాత్కు సంబంధించినటువంటి ఆ టీము ఈసారి ఎంత పటిష్టంగా ఉండబోతుంది? గుజరాత్ అయితే చాలా అద్భుతంగా మీకు టీం అయితే బాగుంది. ఎందుకంటే అక్కడ ఆశిష్ నెహ్రా మీకు మంచి కోచ్. అక్కడ గుజరాత్ అయితే జాస్ బట్లర్ అయితే మీకు ఐపీఎల్ లో అత్యధిక సెంచరీ జాబితాలో సెకండ్ వరుసలో ఉన్నాడు అనమాట. 4 నుంచి 5 సెంచరీ వరకు మాట ఉన్నాడు. అవును. ఇంకా మహమ్మద్ సిరాజ్ కూడా మీకు ఆర్సీబీకి కపుల్ ఆఫ్ మ్యాచ్లు చాలా మ్యాచ్లు గెలిపించాడు. ఇంకా హైదరాబాద్ లో మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రజెంట్ టెస్ట్ మ్యాచ్ కూడా బాగా రాణిస్తున్నాడు. కాబట్టి అటు జాస్ బట్లర్ వికెట్ కీపర్ కూడా కాబట్టి ఏదైనా కొంచెం మంచి పిక్ అయితే వాళ్ళకైతే గుజరాత్కి అయితే. ఓకే, ఇప్పుడు మేము చెప్పినటువంటి టీంలో మొత్తానికి ఉన్నటువంటి 10 టీములో ఇప్పటి వరకు పిక్ చేసుకున్నటువంటి టీం అంటే మీకు తెలిసి ఏ టీం కొంత బాగుంది పటిష్టంగా ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? 1 హైదరాబాద్, 2 ముంబై, 3 ఢిల్లీ. ఓకే, మొదటిగా అయితే మాత్రం హైదరాబాద్ అయితే జర గట్టిగా ఉన్నది అంటారు. బ్యాలెన్స్ గా ఉంది హైదరాబాద్. ఎందుకంటే మీకు గత సీజన్ లో చూసినట్లయితే మీకు అటు బ్యాటింగ్ లో కానీ గత సీజన్ లో మీకు ఎక్కడైతే హైదరాబాద్ కి సరైన స్పిన్ బౌలర్ లేని కొరత అయితే ఈసారి తీసుకున్నారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సత్యబాబు గారు. మీ సేవలను ఖచ్చితంగా వినియోగించుకుంటాం. చేద్దాం దీనిపైన ఏ విధంగా చేద్దాం అన్నటువంటి దానిపైన ఆలోచన ఒకసారి చేద్దాం. దీనిపైన ఖచ్చితంగా కూడా ఐపీఎల్కి సంబంధించినటువంటి అప్డేట్ కోసం ఖచ్చితంగా సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తా. మీరు మాకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా, ఎందుకంటే మన న్యూసే కాదు ఖచ్చితంగా దీనిపైన కూడా స్పోర్ట్స్ అంటే దర్దాపుగా ఓన్లీ స్టడీ మీద చదువు మీదనే కాకుండా చాలామంది ఇప్పుడు స్పోర్ట్స్ వైపు వెళ్తూ ఉన్నారు. దీనిపైన కొంత అవగాహన ఉండాలి ఎవరెవరు అనేది. మీతో పాటు ఖచ్చితంగా కూర్చొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. సత్యబాబు గారు థ్యాంక్ యూ. ఓకే, సో చూస్తూ ఉన్నాం కదా మొత్తానికి ఐపీఎల్ సంబంధించినటువంటి వాళ్ళ బలగాలు ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి హైదరాబాద్ మరోసారి కప్పు కొట్టేందుకు సిద్ధం అవుతున్నట్టుగా కనబడతా ఉంది. చూస్తూ ఉన్నటువంటి ఏ టీంకి ఎన్నెన్ని సంబంధించినటువంటి డబ్బులు పెట్టడం జరిగింది, ఏ ప్లేయర్కి ఎంత పెట్టి కొనడం జరిగింది, వాళ్ళను ఏ టీము రిటర్న్ చేసుకోవడం జరిగింది, ఎంతమందిని వాళ్ళను వదిలేయడం జరిగింది అన్నటువంటి దానిపైన ఒక క్లుప్తంగానే ఇది చెప్తే ఒడిచేటువంటిది కాదు. దాదాపు 2 గంటలైనా కానీ ఆ సంబంధించినటువంటి అది ఇంకా సాగుతూనే ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు 2025కు సంబంధించినటువంటి ఐపీఎల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమైపోయినాయి. కేవలం ఇక ఆటకు అంటే ఇక ఆల్మోస్ట్ ఈ వేలంపాట ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుంది. ఇక నెక్స్ట్ సంబంధించినటువంటి వాళ్ళ గేమ్ పైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఐపీఎల్ అంటే దర్దాపుగా కోట్లాది మంది వీక్షకులు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే 20 ఓవర్ల మ్యాచే. అంతేకాకుండా అందరూ ఆల్రౌండర్ విదేశీ సంబంధించినటువంటి ప్లేయర్స్తో పాటు ఇండియా ప్లేయర్లు అందరూ కూడా ఆయా సంబంధించిన కొంతమంది శ్రీలంక వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వెస్టిండీస్ వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది సౌత్ ఆఫ్రికా వాళ్ళు కావచ్చు, కొంతమంది ఆస్ట్రేలియా వాళ్ళు కావచ్చు. ఇట్లా అందరు కూడా ఆ టీంలో ఉండి ఆడతారు కాబట్టి కొంత దానిపైన ఆసక్తి అందరికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఐపీఎల్ వేలం మరి కాసేపట్లో పూర్తి కాబోతా ఉంది. ఈ సంబంధించినటువంటి టీములు ఇక వాళ్ళకు పెట్టినటువంటి రేట్ ఎంత అన్నటువంటి దానిపైన ఇది పూర్తి సమాచారం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.